జిల్లా రొంపిల్లి గ్రామ గుడిసెల్లో వెలుగులు నింపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి గిరిజనులు పాలాభిషేకం చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత కరెంటు వెలుగులు చూసామంటున్న గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ చెరువుతో 90 లక్షల నిధులతో సుమారు 10 కిలోమీటర్ల మేర విద్యుత్ శాఖ స్తంభాలను వేసి కరెంటు సౌకర్యం కల్పించింది. నడవడానికి కూడా దారి లేని కొండ మీద ఉన్న గిరిజన గ్రామానికి విద్యుత్ సరఫరా అందించిన పవన్ కళ్యాణ్కి రుణపడి ఉంటామని అడవి బిడ్డలు అంటున్నారు. ఒకప్పుడు ఈ చీకటిలోనే నరకయాతన పడేవారమని, డిప్యూటీ సీఎం చెరువుతో గ్రామంలో వెలుగులు చూస్తున్నామని ఆటపాటలతో సంబరాలు చేసుకున్నారు. రొంపెల్లి గ్రామానికి కొండ కొనలు దాటుకుంటూ వెళ్లిన బిగ్ టీవీ కరెంటు వచ్చాక అక్కడ పరిస్థితిని కళ్లకు కట్టినట్లు చూపించింది. మేము ఇప్పుడు వచ్చి వెలుగు లేదండి, మన చిన్న కాంచి చూస్తున్నామండి. మా అమ్మ వాళ్ళ బతికిరండి చీకట్లోన. ఇప్పటికైనా మా అయినా బాగా అవుతుందంటే లేదండి. ఇప్పటికి మా పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాకు కరెంట్ ఇచ్చారండి. ఇప్పుడు బాగుందండి, 4 రోజులు అవుతుందండి కరెంట్ వచ్చి. ఇప్పుడు చాలా ఆనందంగా ఉందండి. పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలండి. ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు మాకు కరెంట్ ఇచ్చి చాలా బాగుందండి, సంతోషంగా ఉందండి. వాళ్ళకి కోటి ధన్యవాదాలు చేస్తున్నామండి. ఇంజనీరింగ్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను రొంపల్లి గ్రామ పంచాయతీ. ఇప్పుడు మనం ఉండేది గూడెం అనే గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలో మొత్తం 15 కుటుంబాలు అనేవి ఉన్నాయి. 15 కుటుంబాలకు గాను ప్రతి ఇంటికి 5 బల్బులు, ఒక ఫ్యాన్ ఇవ్వడం అయితే జరిగింది. అంతేకాకుండా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మొత్తం ఈ ఊరికి 217 పోల్లని వేయడం జరిగింది. అంతేకాకుండా ఈ ఊరికి 5.5 కిలోమీటర్లు రోడ్డు వేయాల్సి ఉంది. ఆ రోడ్డుకు గాను మొత్తం ఖర్చు 3 కోట్లు అవుతుంది. ఆ 3 కోట్లకు గాను ఎస్టిమేషన్లు వేసి పై డిపార్ట్మెంట్కి అనేది పంపించడం జరిగింది. అంతేకాకుండా ఈ ఊరు కొండ కిందన ఒక ఊరు ఉంది, కొండ పైన ఒక ఊరు ఉంది. ఆ 2 ఊర్లకు గాను 2 బోర్లని వేస్తాము. అది ఈ మొంతా తుఫాన్ కారణం వల్ల బోర్ బండి అనేది తీసుకురావడం చాలా సాధ్యం కాదు. అందుకనే ఈ రోడ్డు కొంచెం క్లియర్ అయిన తర్వాత 2 బోర్లు అనేది కొట్టించడం జరుగుతుంది.